2025 మే మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 50-60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు మే 6 నుంచి చతుర్థ భావంలో మేషరాశిలో ఈ మే చివరి వరకు ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు పంచమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మీ ఆలోచన చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. విద్యాభివృద్ధిని పొందగలుగుతారు. సమాజంలో గుర్తింపుని, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటుంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు నిర్వహించి విజయాలను, ఆనందాన్ని పొందగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొని సంతోషిస్తారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్నాటి శని దోషం వెళ్ళిపోయింది. శని భగవానుడి సహకారం వల్ల పనివారి సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయంలో ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలని పొందగలుగుతారు. రాహు మే 18 వరకు తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. నూతన వ్యాపారాలు, నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది. 2025 మే మాసంలో ఈ మకర రాశి వారికి బుధగ్రహ అనుకూలత వల్ల ఆర్థికాభివృద్ధి, గురువు అనుకూలత వల్ల విద్యాభివృద్ధి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, శుక్రగ్రహ అనుకూలత వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే శని భగవానుడి యొక్క తృతీయ భావంలో అనుకూలత వల్ల అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తారు. రాహు సానుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు, జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఈ రకంగా 50-60% సుఫలితాలను అందుకుంటారు మకర రాశి వారు ఈ మాసంలో. అయితే అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ పంచమ భావాల్లో సంచరించడం వల్ల మేష, వృషభ రాశుల్లో అధికారులతో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు రావడానికి, ఉద్యోగంలో ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జనాలతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఇక కేతువు భాగ్యములో కన్యారాశిలోను, అష్టమములో సింహరాశిలో సంచరించడం వల్ల నిరాశ, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మరి 2025 మే మాసానికి గాను ఈ మకర రాశి వారు భాగ్య, అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేష్ అష్టకం చదువుకోండి. సప్తమ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. చతుర్థ పంచమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకుంటూ సూర్య భగవానికి నమస్కరిస్తూ గోధుమలను మంగళవారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. 2025 మే మాసానికి గాను మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50-60% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జన సహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ, కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావంలో మిథున రాశిలో ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపుని, ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు. అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు. కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు. గురువు విద్యారంగంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50-60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి.
అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్నాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలోను, సప్తమ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జన సహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావంలో మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపుని, ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు. అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు. కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు. గురువు విద్యారంగంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్నాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలోను, సప్తమ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి.
అలాగే రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.